నమస్తే అండి. రైతు ఇప్పుడే చాఫింగ్ చేయడం జరిగింది. ఒకసారి మనం వివరాలు అడుగుదాం, తర్వాత మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే పెద్దాయన. నమస్తే. మీ పేరు? సాంబశివరావు. మీ ప్రాంతం ఎక్కడ పెద్దాయన? గన్నవరం. గన్నవరమ్మా. ఓకే, ఇప్పుడు ఎన్ని మోపుల గడ్డి ఇది? 12 కట్టలు. 12 కట్టలు అంటే ఇంత ఉంటా మామూలుగా? ఈ సైజు. మళ్ళీ మీరే చాఫింగ్ చేశారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపించింది మీకు ఇది? ఈ చాఫింగ్ చేసేటప్పుడు కానీ ఏ విధంగా అనిపించింది? బాగుందండి, బాగా ఇది అవుతుంది. బాగా సూపర్గా ఉంటుంది. ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు ఇది? 10 నెలలు అండి. 10 నెలలు అవుతుందా? చాఫింగ్ ఇంతే చిన్నగా వస్తుందా, ఇంకేమైనా పెద్ద వస్తుందా? అసలు పెద్దది రాదండి, ఇంకా చిన్నది వస్తుంది. చిన్నగా వస్తుంది. గేదెలకు కానీ లేకుండా ఆవుల కోసమా ఇట్లా తెచ్చుకుంటాం కదా, మరి వేసినప్పుడు ఏమైనా గడ్డి వేసినప్పుడు మంచం పూర్తిగా తింటున్నాయా, వృధా చేస్తున్నాయా? ఏమైనా ఉపయోగం అనిపించిందా మీకు? ఉపయోగం శుభ్రంగా తినేస్తున్నాయి. బాగా గేదెలు కూడా కట్టి నిండుగా ఉంటున్నాయి. ఓకే, మీకు ఈ చాఫింగ్ చేయడానికి అందదా? అంటే ఒక మామూలుగా మనకు కర్ర కనుక స్ట్రైట్ గా ఉంటే కనుక అరగంటలో అయిపోతుందండి. అదే వంకర తిరిగితే కనుక 30 గంట 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఓకే, సో మొత్తం దాదాపు ఎన్ని బర్రెలకు వేస్తారు ఎంత గడ్డి? మొత్తం 17 గేదెల వరకు వాడాం. ఇంత ముందు 17 గేదెల వరకు వాడారా? 15 గేదెలకు వాడాం. ఆయిల్ వేసుకోవడం కానీ గ్రీజ్ పెట్టుకోవడం కానీ అని చెప్పి వాళ్ళు చెప్పారండి, చూపించారు మాకు. మేము అట్లాగే కంటిన్యూ చేస్తున్నాము. జర భద్రంగా చూసుకుంటున్నారు. భద్రంగా చూసుకుంటున్నాం. ఓకే, సో మిషన్ గురించి కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏమేమి మోడల్స్ ఉన్నాయి, మామూలుగా చాఫ్ కటర్ ప్రైస్ ఎంత ఉంటుంది, లేకుంటే ఎక్కడెక్కడ డెలివరీ చేస్తున్నారు, క్వాలిటీ విషయానికి వస్తే ఎట్లా అందిస్తున్నారు రైతులకు అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు, ఒకసారి మీ ప్రాంతం యొక్క లొకేషన్, మీ షాప్ డీటెయిల్ అన్ని చెప్పండి సార్ ఒకసారి. నా పేరు వచ్చేసి సుమన్ అండి. మనది కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్, విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో కేసరపల్లిలో ఉంటుందండి మన ఆఫీసు. ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు సార్? నార్మల్గా మనం గత 6 సంవత్సరాలుగా అయితే మనం ఫీల్డ్ అయితే ఉన్నాం. అగ్రికల్చర్ కానీ అలానే డైరీ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే మనం సప్లై. సో అన్ని రకాలు మీ దగ్గర దొరుకుతాయి? అవునండి. సో ఒకసారి ఈ మిషన్ గురించి, దీని యొక్క క్వాలిటీ కానీ వారంటీ కానీ ఎక్కడెక్కడ డెలివరీస్ ఒకసారి వివరాలు చెప్పండి ఒకసారి. సార్ ఈ మిషన్ వచ్చేసి మనకి హెవీ చాఫ్ కటర్ అండి. మన మార్కెట్ లో చిన్న చాఫ్ కటర్స్ ఉంటాయి, అవి కొంచెం లో కాస్ట్ లో వస్తాయి. కానీ ఇవి వచ్చేసి హెవీ ఐరన్ గేజ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందండి. సో దానివల్ల మనకి ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది, అండ్ కొంచెం లైఫ్ కానీ లేకుంటే మెటీరియల్ క్వాలిటీ కానీ చాలా బాగుండడం వల్ల రైతు కూడా పని మధ్యలో ఎప్పుడు ఇబ్బంది పడరండి. ఓకే, అండ్ దీనికి వచ్చేసి మనకి 3 బ్లేడ్ సిస్టమ్ ఉంటుందండి. నార్మల్ గా అయితే సన్న బ్లేడ్స్ వస్తాయి, దీనికి కొంచెం మందపాటి బ్లేడ్స్ వస్తాయి, హెవీ 3 బ్లేడ్. అలానే కంప్లీట్ గేర్ బాక్స్ వచ్చేసి సెపరేట్ గా ఉంటుంది. కొన్నిటికైతే గేర్ బాక్స్ బీడ్ మెటీరియల్ తో ఉంటుంది, బట్ ఇది గేర్ వచ్చేసి కంప్లీట్ ఐరన్ గేర్ వీల్స్ అండి. అండ్ దీనిలో అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి రివర్స్ గేర్ సిస్టమ్ కూడా ఉంటుంది. రివర్స్ గేర్ వచ్చేలాగా ఇది ఉంటుంది. మనం చూసుకోవచ్చు కంప్లీట్ గా అయితే గేర్స్ గానీ చైన్స్ వీటి మీద రన్ అవడం వల్ల మనకి పెద్దగా ఇబ్బంది పెట్టదండి రైతులకి. మనం అంత ముందుకు చిన్న చాఫ్ కటర్లు తీసాము. సో మరి ఇంత అంటే ఈ మోడల్ చాఫ్ కటర్ కు ఎట్లా ప్రిఫరెన్స్ అంటారు? మరి అంటే రైతు ఒకవేళ కొంచెం హెవీగా యూజ్ చేయాలి, కొంచెం ఎక్కువసేపు యూజ్ చేయాలి, కొంచెం ఎక్కువ బర్రెలకు యూజ్ చేయాలి, ఫ్యూచర్ లో పెంచుకునే ఆలోచన ఉంది, లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చండి. మినీ మోడల్స్ వచ్చేసి మనం స్టార్ట్అప్ డైరీ ఫార్మ్ కానీ ఇట్ల దగ్గర పెట్టుకునే వాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్ ఇది చిన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువ లైఫ్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఐరన్ గేజ్ ఉండడం, హెవీ ఐరన్ గేర్ వీల్స్ రావడం, బ్లేడ్స్ హెవీ ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ లాంగ్ లైఫ్ రావడానికి ఉపయోగపడతాయి. గడ్డి కూడా చాఫింగ్ కూడా చిన్నగా వచ్చింది అసలు చూసుకున్నట్లయితే. సో ఇంత చిన్నగా వచ్చినాయి అసలు. ఇదే గడ్డి మనం గేదెలకు ఆవులకే కాకుండా మేకల పొట్టేళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చండి. అది మనకి వేరే చాఫ్ కటర్స్ అయితే పీస్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది, మన గొర్రె పొట్టేళ్ళకి యూజ్ చేయలేము, ఓన్లీ గేదెల వరకే ఉపయోగపడుతుంది. కానీ ఈ మోడల్ వచ్చేసి మనకి ఆవులకి గేదెలకే కాకుండా మేకల పొట్టేళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాదు పెద్దనా, చాలా మంది ఏంటంటే ఒరిగడ్డి పెడితే మొత్తం జమ అవుతుంది అంటారు, మీరు ఒరిగడ్డితో పట్టారా? ఎట్లుంది? మేము ఒరిగడ్డి పెట్టాము, జమ అవ్వలేదు, శుభ్రంగా నీట్ గా వస్తుంది మొక్క కూడా. మొత్తం చిన్నగా కట్టింది. సో చాలా మంది రైతులకు అపోహ ఏముంటుంది అంటే డైరీ ఫామ్ అంటే చాఫ్ కట్ట దగ్గర పోయినప్పుడు మీరు పచ్చి మేతతో కూడా ఎండు మేత ఒకసారి పట్టి చూపెట్టామని చెప్తారు. స్వయంగా రైతు ఇక్కడ పట్టాడు. సో ఈ ఎండుగడ్డి కనిపిస్తుంది, కర్ర కూడా ఇంత లా ఉన్నది, సొప్ప కూడా చాలా ముదిరిందట్టు ఉంది. సో మీ దగ్గర ఎంత ఈ మోడల్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇది అసలు ఏం మోడల్? ఇది వచ్చేసి హెవీ మోడల్ అండి. 3 HP సింగిల్ ఫేస్ మోటార్ తో వస్తుంది. ఈ మోటార్ కూడా మనం ఇళ్ళ కరెంట్ తో ఉపయోగించుకోవచ్చు. ఇది వచ్చి హెవీ 3 HP మోటార్, హెవీ 3 బ్లేడ్ మోడల్ అంటే మన వాళ్ళు ఇస్తారనమాట. ప్రొడక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పి ఇస్తారు. మోటార్ విషయానికి వస్తే ఎట్లా? అది మోటార్ వచ్చేసి 3 HP సింగిల్ ఫేస్ మోటార్ అండి. మోటార్ లో కూడా నార్మల్ గా సింగిల్ కండెన్సర్, డబుల్ కండెన్సర్ ఉంటాయండి. బట్ మనం ఇచ్చే మోటార్ కి ట్రిపుల్ కండెన్సర్, అది కూడా 1 year వారంటీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి మోటార్ కి. ఇప్పుడు సింగిల్ ఫేస్ తో నడుస్తుంది.
మనకి హెవీ మోడల్ అంటే సింగిల్ ఫేస్ తో ఇళ్ళ కరెంట్ తో నడిచే మోటరే, కానీ మనకి త్రిబుల్ కండెన్సర్ తో వస్తుంది. దానివల్ల మన కరెంట్ బిల్లు కొంచెం ఆదా అవుతుంది, ప్లస్ మనం ఎక్కువ లోడ్ కూడా తీసుకోవడానికి అయితే ఈ మోటార్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెయిన్ గా దీంట్లో 3 ఫేజ్ కూడా ఇస్తున్నారు అట్లా? 3 ఫేజ్ కూడా ఇస్తాను. ఒకవేళ రైతుకి 3 ఫేజ్ కావాలంటే ఒక 2000 ఎక్స్ట్రా అవుతుంది. ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఎంత, ఎట్లా, ఎక్కడెక్కడ డెలివరీ చేస్తామని కూడా అడుగుతారు కదా, అది ప్రెసెంట్ ఈ మోడల్ వచ్చేసి మనం మార్కెట్ లో అయితే 45,000 అయితే ఇస్తున్నారండి ఇదే మోడల్. మనం లోయెస్ట్ ప్రైస్ లో, అది కూడా మనం డైరెక్ట్ మ్యానుఫాక్చరర్ దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి మనం లో కాస్ట్ లో కేవలం 35,000కే ఈ ప్రొడక్ట్ అయితే అందిస్తున్నాం అండి. ఓకే. సో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ద్వారా వాళ్ళకి నియర్ బై టౌన్ కి ట్రాన్స్పోర్ట్ బుక్ చేస్తున్నాం. 35,000కు ప్రస్తుతం రైతులకు అందిస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో చాఫ్ కట్టర్లు ఇవే కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి చిన్నవి? మన దగ్గర ఉన్నాయి సార్, ట్రాక్టర్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలానే మనకి మినీ 1-2 పశువుల దగ్గర నుంచి ఒక 10 లోపు చిన్నగా పెట్టుకునే వాళ్ళకి కూడా మన దగ్గర మినీ మోడల్స్ ఉన్నాయి. ఇది హెవీ మోడల్ అండి, హెవీ మోడల్. ఇంకా నెక్స్ట్ వర్షన్ వచ్చేసి మనకి ట్రాక్టర్ అటాచ్మెంట్, అవి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఏంటంటే రైతుల నుంచి వినిపించేది, సార్ మీరు నెంబర్ ఇస్తున్నారు, ఫోన్ చేసి ఏమో ఎత్తుతలేరు అంటారు, మీరు ఏమంటారు అసలు? అంటే మాక్సిమం ఆఫీస్ టైమింగ్స్ లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6:30-7 వరకు అయితే అందరూ ఆన్సర్ చేస్తారండి. ఇంకా రిమైనింగ్ టైంలో ఏమైనా ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయగలిగితే తర్వాత రోజు మళ్ళీ మేము తిరిగి కాల్ చేసేలాగైతే మేము చేస్తున్నాం. ప్రస్తుతం ఇది వచ్చేసి సింగిల్ ఫేస్ తో నడుస్తుందని చెప్తున్నారు. గడ్డి కూడా ఎంత చిన్నగా చాఫింగ్ చేసిందో చూసుకోవచ్చు. సో రైతు కూడా మనతోనే ఉన్నాడు ఇక్కడ, దీన్ని అందిస్తే కూడా మంచిగానే తింటుండే, కొంచెము బాగుంది, కొంచెం కూడా వేస్ట్ అవుతలే అని చెప్తున్నారు. చాలా మంది రైతులు ఏంటంటే చాఫ్ కటర్ వాడకపోవడం వల్ల, ఉత్తనే గడ్డి వేయడం వల్ల ఆ ఉత్తే ఆకులు తిని మొత్తం కాండ మొత్తం పెంటపాలు అవుతుంటుంది. కానీ ఇక్కడ కొంచెం కూడా వేస్ట్ చేయకుండా రైతు అందిస్తున్నామని చెప్తున్నారు. సో ప్రస్తుతం దీని ధర వచ్చేసి 35,000కు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నారంట. ఇదే కాకుండా చిన్న చాఫ్ కటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. వాటి ధర ఎంత ఉందండి? నార్మల్ గా మనకి 18,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి. అవి కూడా 3 HP మోటార్, మినీ మోడల్స్. సో ఇది మనకు చెప్తున్నారు. మెయింటెనెన్స్ విషయానికి వస్తే రైతుకు మీరు ఏం చెప్తారు చివరిగా? మేజర్ గా మనం గేర్ బాక్స్ లో ఆయిలింగ్ ఉంచుకోవడం, చైన్స్ కి మనం రెగ్యులర్ ఆయిల్ చేసుకోవడం, ఒకవేళ బ్లేడ్ అరిగిపోతే కొంచెం షార్పింగ్ చేసుకోవడం. ఇంతకు మించి మనం మేజర్ మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదండి. సో మంచిగానే లైఫ్ ఇస్తుంది ఇట్లా. సో ఇది మనకు చెప్తున్నటువంటి విషయం అండి. సో అడ్రస్ విషయానికి వస్తే మాత్రం విజయవాడ కేసరపల్లి అండి, కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్. మనం ఇంతకుముందు కూడా వీడియో తీసాము, రైతుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పై నెంబర్ ఉంటే సంప్రదించండి, పూర్తి వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.